జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం యోగ వాసిష్ఠ రామాయణంలో చివరిదైనటువంటి నిర్వాణ ప్రకరణంలో భాగాలని చదువుకుంటున్నాం. ఇంచుమించుగా ఇవన్నీ కూడా విశ్రాంతిని, అంటే రామచంద్రమూర్తి మనసుకి పూర్తిగా కూడా ప్రశాంతతని ఇచ్చేటువంటి చక్కటి ఉపదేశాలతో కూడినటువంటి కథలు వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు భగీరథోపాఖ్యానాన్ని తెలుసుకుందాం. భగీరథుడు అనగానే మనందరం కూడా ఆయనకి లేచి నిలబడి ప్రణామం చేసుకోవాలండి. ఈరోజు ఆ గంగాదేవి మనందరికీ కూడా ప్రాణం అయినటువంటి ఆ నీరు ఆ పర్వతాగ్రం నుంచి చక్కగా ప్రవహిస్తూ ఇక్కడికి వచ్చింది అంటే ఆకాశగంగ అండి. వచ్చిందంటే ఆ భగీరథుని యొక్క ప్రయత్నమే. అందుకే గంగావతరణం చేసింది ఆ భగీరథుడు కాబట్టి ఆయన వల్లే మనందరం కూడా మనకి ప్రాణ అవసరాల్లో ముఖ్యమైనటువంటి నీరు మనకి ఈ విధంగా లభ్యమవుతుంది అంటే కారణం ఆ భగీరథ మహర్షి, ఆ భగీరథుడు అనేటువంటి రాజు. కాబట్టి మనకి భగీరథుడు అనగానే అటు గంగమ్మ తల్లి, చక్కగా ఈ భగీరథుడు, అంతేకాకుండా పితృదేవతలందరూ కూడా గుర్తొస్తారు. ఎందుకంటే ఏ కార్యాన్ని సిద్ధించడం కోసమై భగీరథ ప్రయత్నం అంటారే, ఆయన గొప్ప తపస్సు చేసి గంగాదేవిని భూలోకానికి రప్పించి తన ముత్తాతలందరూ కూడా బూడిదై పడిపోయి ఉండటం చూసి వాళ్ళందరూ తరించాలనే ఉద్దేశంతో కపిల మహర్షి యొక్క శాపం వల్ల వాళ్ళ తాత ముత్తాతలందరూ కూడా భస్మీపట్నం అయిపోతారు. ఆ భస్మీపట్నం అయిపోయి ఒక గుహలో ఉండిపోతే వారందరూ మమ్మల్ని తరింపజేసేటువంటి భాగ్యం చూడబోయా నాయన అంటుంటే, ఇంకా కారణం ఏది అంటే ఆకాశగంగ రావాలి, ఆ నీరు ప్రవహించాలి మా మించి, అప్పుడు కానీ మాకు ముక్తి రాదు అని చెప్పటము. అందుకు కపిల మహర్షి కూడా శాప విమోచనాన్ని చెప్పటము. ఆ కారణంగా భగీరథుడు వెళ్ళి శివుని యొక్క తలపైనటువంటి ఆ గంగాదేవి జలజల 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 ఆకాశం నుంచి శివుని తలపై నుండి చక్కగా భూదేవి మీదకి చక్కగా ప్రవహిస్తూ వచ్చి వారి పితృదేవతలందరినీ కూడా తరింపజేసింది ఆవిడ. కాబట్టి ఆ కారణంగానే మన వాళ్ళందరూ కూడా పితృదేవతలందరికీ గంగతో అర్పణాలు చేయమంటారు. చాలా గొప్పదండి గంగావతరణం. అయితే ఇది అంతవరకే చెప్తున్నాను. భగీరథోపాఖ్యానాలు అయితే గంగావతరణం మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు పూర్ణంగా చెబుతాను. ఇది యోగ వాసిష్ఠ రామాయణంలో మనం జస్ట్ ఊరికి ఒకసారి స్మరణ చేసుకోవడం కోసం చెప్తున్నా మాట క్లుప్తంగా. అయితే ఈ భగీరథుడు కూడా ఎవరో కాదు, ఈ భూమండలాన్నంతటినీ కూడా ఏళ్ళటువంటి కోసల దేశాధిపతుడు. మన రామచంద్రమూర్తి కూడా ఆ కోసల వంశస్థువాడే. కోసల దేశానికి అధిపతి దశరథ మహారాజు అని పాట వింటూ ఉంటామే. అదేవిధంగా ఆ కోసలాధీశుడైనటువంటి భగీరథుడికి కూడా ఒక సందేహం వచ్చిందట. ఏమని? ఈయన కూడా అయ్యో నేను వేల సంవత్సరాల నుంచి పాలిస్తూ ఉన్నాను, భూమంతటిని కూడా ఏలేస్తూ ఉన్నాను, అదే రాత్రి అదే పగలు అవే దానాలు అవే కర్మలు, ఏమిటిది అసలు? దీనికి అంతు అనేది ఏమైనా ఉందా అసలు? అమ్మయ్య ఈరోజు పూర్ణంగా భోగించాం కదా, రేపొద్దున మానేద్దాం అంటానికి కూడా ఏమైనా ఉందా? అసలు ఇలాగే జీవితం గడిచిపోతుందా? ఈ జగద్ధాత్రినంతటినీ పాలిస్తున్నాను, కానీ ఈ జగత్ యాత్ర నాకు పూర్తవట్లేదు ఏమిటి? జగద్ధాత్రినంతా పాలిస్తున్నాను, ఈ జగత్ యాత్ర పూర్తవటం లేదేమిటి నాకు? నేను ఏమి చేస్తే ఇంకా ఈ జనన మరణ కర్మల నుంచి తప్పించుకోగలుగుతాను అనేటువంటిది ఆయనకి ఒకరోజు కలిగింది. చూడండి ఆయన రామ, మీ కోశల దేశాధీశుడి భగీరథునికి కూడా ఇలాంటి సంకల్పమే కలిగింది, ఆలోచన కలిగింది. వెంటనే ఆయన ఏం చేశారో తెలుసా? ఆయన తన గురువు గారైనటువంటి త్రితలుణ్ణి ఆశ్రయించారు. గురుదేవా, ఏమిటి నాకు ఈ జీవితం?
ఈ కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటూ ఇలాగే ఉండిపోవాలా నేను? పేడ పురుగులాగా దీంట్లోనే కోపస్థమండోకల్లా ఈ సంసారంలోనే ఇలాగే మరి మగ్గిపోవాలా? అసలు తరుణోపాయం లేదా? ఈ జనన మరణ కర్మల నుంచి తప్పించుకునేటువంటి ఉపాయమే లేదా? ఇంతకంటే మించిన భోగం నాకు ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి నాకు ఇంక వద్దు. ఈ సంసార భోగాలు కాకుండా రసహీనమైనటువంటి ఈ సంసారం అనేటువంటి ఈ జగత్ యాత్ర నుంచి నాకు విముక్తి కలిగేటువంటి మార్గాన్ని చూపించండి అంటూ భగీరథ మహర్షి త్రితలుణ్ణి అడిగారండి. చూడండి ఎంత బాగా అడిగారో. పునర్దినం పునఃశ్యామ దాన శతం పునః తదేవ భుక్తి విరసం లక్ష్యతే కర్మ కుర్వతాం ఏన ప్రాప్తేన లోకే అస్మిన్న ప్రాప్యమవిష్యతే తత్కృతం సుకృతం అన్యే శేషం కర్మ విసూచిక పునః పునః పర్యుషితం కర్మ కుర్వన్న లజ్జతే మూఢబుద్ధిర బుద్ధిస్తుక కుర్వాత్ కిల బాలవత్. చిన్నపిల్లాళ్ళ సిగ్గు లేకుండా అదే పని చేస్తున్నాను నేను, నాకు నచ్చట్లేదు. కాబట్టి నాకు మార్గాన్ని ఉపదేశించండి అంటూ చక్కగా ఆయన అడగడం జరిగింది. జరా మరణ మోహాది రూపాణం భవకారిణాం భగవన్ సర్వదుఃఖానాం కథమంత ప్రజాయతే. మహానుభావ గురుదేవ, ఈ వార్ధక్య మరణ మోహాది రూపాలను నుంచి నాకు సంసారకారకములైనటువంటి ఈ సమస్త దుఃఖాలు కూడా తొలగిపోయేటువంటి మార్గాన్ని చూపించండి అంటూ ఆయన గురుదేవుని ఆశ్రయించారండి. అంటే ఆయన మనస్సు పూర్ణమైనటువంటి పరిపక్వతకి వచ్చేసింది. నాయనా రామ, మీ కోసల వంశస్థుడైనటువంటి మీ భగీరథుడు కూడా పూర్ణంగా అన్ని కార్యాలు చేస్తూ పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది, సంసార జ్ఞానాన్ని పొంది, ఇందులో ఎటువంటి శాశ్వతత్వము లేదు, సత్యత్వం అంతకన్నా లేదు, దృశ్యదోషము ఎక్కువగా ఉంది, దీనివల్ల నా జన్మ సార్థకత కాదు అని తెలుసుకొని అప్పటికి ఆయన మనసు పూర్తిగా ఇంకా ఎటువంటి మొహాలకి లోనయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇంకా ఎవరు ఎలాంటి కోరికలు వచ్చినా, ఎవరు ఎలాంటి ప్రలోభాలు పెట్టినా కూడా అలాంటి ప్రలోభాలకి లొంగే పరిస్థితి నుంచి దాటిపోయారు ఆయన. పరిపూర్ణమైనటువంటి తల పండింది అని చెబుతూ ఉంటారే, ఆ విధమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయనని, ఇప్పుడు నా మనస్సు నిర్మలంగా ఉంది కాబట్టి నాకు జ్ఞానబోధ చేయండి, ఈ సంసారాన్ని అతిక్రమించేటువంటి ఈ జగత్ యాత్రను ముగించేటువంటి మార్గాన్ని నప్పండి అని ఆయన గురుదేవులైనటువంటి త్రితలుణ్ణి అడిగారు. అప్పుడు త్రితలుడు ఏం చెప్పారో చూడండి. భగీరథ చిరసామ్యాత్మనోద్ధేత నిర్విభాగ విలాసినా రాజన్ జ్ఞేయాపబోధేన పూర్ణేన భరితాత్మనా క్షీయంతే సర్వదుఃఖాని త్రుటంత్యంతి గ్రస్తయోభిత సంశయాః సమతాం యాంతి సర్వకర్మాణి అనఘా. అనఘా అంటే పాపరహితుడా అని అర్థం అన్నమాట. ఓ పాపరహితుడా, ఓ రాజా, నీవు సాధన చతుష్టయాన్ని ఆశ్రయించు. శ్రవణ మననాది ఉపాయాలతో చిరకాల అభ్యాసంతో నిర్వికల్ప సమాధిని పొందటానికి ప్రయత్నం చెయ్యి. నీవు ముందు సాధన చతుష్టయాన్ని చెయ్యి, శ్రవణ మననాది ఉపాయాలని ఆచరించు. ఈ విధంగా నీవు మనసులో దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో చిరకాలం సాగిస్తే నీ మనసు
ఈ సమస్త దుఃఖాలు నీ దరికి చేరకుండా ఆపివేసే ప్రయత్నం జరుగుతుంది. తర్వాత సమస్త సంశయాలు కర్మలు కూడా నీ నుండి దూరం అయిపోతాయి. ఇంతకంటే నీవు చేయవలసిన పని ఏమీ లేదు. భగీరథుడు అడుగుతున్నాండి, కిం తత్ర ప్రతిపత్తిర్మే స్ఫుటతామేతి నేతరా ఏతాన్ తన్మాత్ర సంవిత్తి శ్యామహం భగవన్ కదం. మీరు చెప్పారు సార్, బాగుంది గురువుగారు, మీరు చెప్పారు, అందులో సందేహం ఏం లేదు. కానీ నాకు ఒక సందేహం ఉంది. దేహాదుల కంటే ఆత్మ వేరు కాదు కదా, దాన్ని వేరుగా ఎలా చూడాల్సి వస్తుంది? నన్ను చూడమన్నారు, ధ్యానం చేసుకోమన్నారు, సాధన చతుష్టయాన్ని అనుసరించమంటున్నారు, జపతపాదులు చేయమంటున్నారు. కానీ ఆత్మను చూడమన్నారు. ఈ దేహాదుల కంటే ఆత్మ వేరు అని ఎలా చూడాలి? రాజా, నీవు అడిగినది చాలా చిన్న విషయం. నీకు కనిపిస్తున్నటువంటి సమస్తము కూడా నశించిపోయేదే. సమస్తము కూడా ఏది శాశ్వతమో అది మాత్రమే నిత్యము అని నీకు ఎప్పుడైతే అవగతం అవుతుందో, ఆ నిత్యము సత్యమైనటువంటి సత్య జ్ఞానానందమూర్తి ఎక్కడో లేరు, నీలో ఉన్నారు అనేటువంటి జ్ఞానం నీకు తెలుస్తుంది. నీ దృష్టి ఆత్మపై పెట్టు. ముందుగా నీవు చేయవలసింది పుత్ర మిత్ర కళత్రాదులందు మమకారాన్ని వదులు. పుత్రమిత్ర కళత్రాదులందు, బంధువులందు, సమస్త కార్యాలందు, సమస్త భోగభాగ్యాలందు కూడా అభిమానాన్ని వదిలేయి, మమకారాన్ని వదిలేయి. నీ సొంత బిడ్డలకి వచ్చినప్పటికీ కూడా వారి కష్టసుఖాలు కూడా నావే అని బాధపడటం మానివేయి. నీకు ఇష్టానిష్టాలని గురించి మానివేయి. నిన్ను అభిమానించే వారి యొక్క అభిమానాన్ని పొందవద్దు, నిన్ను ద్వేషించే వారి మీద ద్వేషాన్ని పెంచుకోవద్దు. రాగము ద్వేషాన్ని ముందుగా వదిలివేయి. ఎప్పుడైతే రాగద్వేషాలని ఎప్పుడైతే నీవు వదిలివేస్తావో ఈ సంసారం నుంచి బయటికి రావడానికి అదే పెద్ద సంజీవిని మంత్రం కింద ఉంటుంది. నిన్ను ఏ ఒక్క విషయము కూడా బంధించదు. నీ రాగమే నిన్ను బంధిస్తోంది. కాబట్టి ఈ రెండింటినీ వదిలేయటమే నీ సంసారాన్ని వదిలేయటానికి గొప్ప మందు. నీవు ఈ అహంభావాన్ని, ఈ మమకారాన్ని ఎప్పుడైతే వదిలివేశావో నీవు తెలియకుండానే జ్ఞానవంతుడైపోతావు. అప్పుడు భగీరథుడు అడుగుతున్నాడండి, మహానుభావ, శరీరే స్మింశ్చి ఆరూఢో గిరౌ తరురివస్వకే అహంభావో మహాభాగ వదమే త్యజ్యత్ కథం. శ్లోకం చదివితే ఏమర్థమవుతున్నారా? శ్లోకంతో కాదు, తాత్పర్యం కూడా చెప్తున్నాను. మహానుభావ, ఓ త్రితల గురుదేవా, మీరు చెప్తున్నారు, కానీ ఈ అహంభావము, ఈ మమకారము, ఈ కోరికలు ఇవన్నీ కూడా ఈ భూమి మీద, ఈ పర్వతాల మీద పాతుకుపోయినట్టుగా ఉన్నాయి కదా. పాతుకుపోయినటువంటి వృక్షాల మాదిరి వేళ్ళూనిపోయి ఉన్నాయి కదా. మరి అది ఎలా పోతుందయ్యా? ఎక్కడెక్కడో ఉన్నట్టు వృక్షాల యొక్క వేళ్ళు భూమిలో పాతుకుపోయినట్టుగా, ఆ పర్వతాల మీద లోపల చొచ్చుకుపోయినట్టుగా ఉన్నాయి కదా. అది నేను తీసేస్తాను, వదిలేస్తానంటే పోతాయా? మొదలంటా నరికినా కూడా ఆ వేళ్ళు లోపలే ఉంటాయి కదా. వాటిని నేను ఎలా నిర్మూలన చేసుకోవాలి? చూడండి, మనందరం కూడా చేస్తుంది అదే. బాహ్యంగా అబ్బా అన్నీ వదిలేసుకున్నానంటూ ఉంటాం, మనసులో అన్నీ ఉంటాయి అక్కడే. 2 చినుకులు పడగానే ఆ కలుపు మొక్కలని ఎలా పైకి లేస్తూ ఉంటాయో మనందరం కూడా అంతే. ఏదో చిన్న సంఘటనతోటి అన్నీ పైకి లేస్తూ ఉంటాయి. ఆలోచనలు, సంకల్పాలు, కోరికలు, ఆలోచనలు, సంకల్పాలు, కోరికలు. ఇంకా మళ్ళీ చుట్టబెట్టుకుంటుంటే పొదలా తయారైపోతుంది. మళ్ళీ మొదలు. త్రితరుడు భగీరథ కేవలము పురుష ప్రయత్నము చే, అంటే పురుష ప్రయత్నము స్త్రీ ప్రయత్నం అని కాదండి, పరమ నిష్ఠాకర్షుడవై దృఢ నిశ్చయంతో
నీవు ఎప్పుడైతే ఇది సాధించాలి అని పట్టుబట్టి సాధించడానికి ప్రయత్నం చేస్తావో అన్నీ నీ సొంతం అవుతాయి. పూర్తిగా ప్రయత్నం అంతా కూడా నీ చేతుల్లోనే ఉన్నది, నీ మనసులోనే ఉన్నది. దీనిని నీవు తప్పించి ఎవరు కూడా చెప్పలేరు, చేయించలేరు అని ఒక్క ముక్కలో చెప్తాడండి. రాజా, నీవు నీ సుబుద్ధితో సమస్తాన్ని త్యజించి వాస్తవాన్ని గుర్తించి అన్నిటి నుంచి బయటికి రా. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాలని ఆలోచన పెట్టుకోకు. సమూలంగా నీలో నాశనం అయిపోవాలి. అది నీకుగా నీవు స్వయంగా చేసుకో అంటూ నాయనా రామ, త్రితరుడు నీ వంశస్థుడైనటువంటి భగీరథునికి చెప్పారు. అప్పుడు భగీరథుడు అతి త్వరితంగా గురువుగారు చెప్పినటువంటి ఆదేశాన్ని విని నిష్ఠాగరిష్ఠుడై ఆత్మజ్ఞానాన్ని పొంది సమస్తాన్ని వదిలేసి చివరికి తన యొక్క రాజ్యాన్ని కూడా శత్రువులకు ఇచ్చివేసి, అంటే శత్రువులంటే కూడా కోపం ఉండకూడదు అనుకున్నారు కదా, శత్రువులు మిత్రులనే తారతమ్యం ఉండకూడదు కదా, ఆ కారణంగా సమస్తాన్ని కూడా చివరికి ఒక బికారిగా మారి అన్నీ ఇచ్చేసేసి ఆయన వదిలి వెళ్ళిపోయారు. ఆ విధంగా వెళ్ళిపోయి నిర్మల చిత్తుడై నిరామయుడై ఎవ్వరూ పొందలేనంత గొప్ప జ్ఞాన ఐశ్వర్యాన్ని పొందారు. చాలా కాలం గడిచింది. అయితే రామ, ఇక్కడ నేను చెప్పే ఒక్క మాట జాగ్రత్తగా విను. రాజ్యంలో జనం అందరూ కూడా చాలా బాధపడ్డారు. అయ్యో, ఈ విధంగా రాజ్యానికి రాజు లేకుండా చేశారే, శత్రువులకు ఇచ్చి వెళ్ళిపోయారే, ఇలా అయితే అనేక రకాలైన ఇక్కట్లు పడిపోతున్నాం కదా అని మళ్ళీ భగీరథుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. స్వామి, మీరు గొప్ప జ్ఞానవంతులు, మీరు ఇక్కడున్న రాజ్యంలో ఉన్న అరణ్యంలో ఉన్న పర్వతాల్లో ఉన్న సంసారంలో ఉన్న ఒక్కటే కదా, మీ మనసుకి ఏవి అంటవు కదా, అంత నిష్ఠాగరుషులైన మీరు రాజ్యాన్ని త్యజించి ఈ మూల కూర్చుని నేను జ్ఞానవంతుని అయ్యాను అని చెప్పడం దేనికి? ఆ రాజ్యపాలన చూడండి, అహంకార మమకారాల్ని వదిలి సమబుద్ధితో రాజ్యాన్ని పాలించి మమ్మల్ని చూడండి అని ప్రార్థన చేశారు. అప్పుడు భగీరథుడు తిరిగి రాజ్యానికి ప్రవేశించి నిష్కల్మషుడై నిరామయుడై నిర్మల చిత్తుడై నిర్భోగి అయి జ్ఞానంతో సమస్త రాజ్య కార్యాలని చేస్తూ ఆనందంగా ఉన్నాడయ్యా. నీవు కూడా ఆ విధంగా చక్కటి మార్గాన్ని అన్వేషించు, సమస్తాన్ని నేర్చుకో, తెలుసుకో, అనుభవించు. కాకపోతే వాటిలో పడి మగ్గిపోకు. అంతేగాని అన్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతానంటే అది పూర్ణమైనటువంటి జ్ఞానము కాదు అంటూ నీకు ఇంకొక చిన్న విషయాన్ని కూడా చెప్తాను విను. ఒకప్పుడు నేను ఒక అడవి దారి పడి వస్తుంటే మంకీ అనేటువంటి ఒక సంసారి నాకు ఎదురుపడ్డాడు. మేము ఇద్దరం చాలా దూరం ప్రయాణం చేశాం ఒకే అడవిలో. అంతకుముందు ఆయన సంసారాన్ని వదిలి వస్తూ గ్రామాలలో తిరుగుతూ ఆ గ్రామంలో ఎక్కడ ఏది దొరికితే అది తింటూ అక్కడ విశ్రాంతి పొందుతూ అలా వస్తూ ఉన్న సమయంలోనే ఒకసారి మేము ఇద్దరు నడుస్తుంటే ఒక ఘోర అటవీలోకి వచ్చేసాం. నేను నిదానంగా నడుచుకుంటూ వస్తున్నాను. అయితే నాతో పాటు వస్తున్నటువంటి ఆ మంకీ అనే సామాన్యుడు, అబ్బా చాలా అలసటగా ఉంది, పక్కనే కిరాత రాజ్యం మీద ఉంది, కిరాతుల యొక్క గ్రామం మీద కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని అక్కడ నుంచి నేను ఏదైనా కొంత తీసుకుని తర్వాత మన్నాడు ప్రయాణం చేయవచ్చు అని అనుకున్నాడు. అప్పుడు నేను ఆయనకి చెప్పింది, నాయనా మంకీ, నీవు ఏ సంసారాన్ని వదిలి వద్దామో అనుకున్నావో, అంటే ఇంచుమించుగా నీవు సంసారానికి ఈవల ఒడ్డునే ఉన్నావు, సముద్రాన్నంతటినీ దాటావు, వేరెత్తితో బైరాగిలా తిరుగుతూ ఇంతవరకు చక్కటి గ్రామాలన్నీ దర్శించుకుంటూ వచ్చావు. అయితే ఇప్పుడు నీవు వెడదాం అనుకున్నటువంటిది ఆ కిరాత సామ్రాజ్యం. అక్కడ నీవు అనుకున్నటువంటి చక్కటి శుభ సంకల్పాలు ఏమీ ఉండవు. లేదు సరికదా, నీలో ఇంతవరకు వచ్చినటువంటి
ఆ గొప్ప జ్ఞాన సంపద కూడా పోతుంది. కాబట్టి ఆకలి, దప్పిక, నిద్ర, భయం ఇలాంటివన్నీ కూడా వదిలి నిరాఘాటంగా ప్రయాణం చెయ్యి. ఎప్పుడైతే ఈ ఘోరాటవిలో నీ ఆకలి దప్పుల్ని, నీ నిద్రాహారాన్ని, నీ శరీరం మీద వ్యామోహాన్ని మరిచి నీవు నడుస్తావో అప్పుడు నీవు నీ సంకల్పాన్ని చేరుకున్నట్టే అంటూ చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఆయనకి నా మాట చాలా రుచించింది. కాబట్టి ఆయన కూడా తనని తాను ఉద్ధరించుకోవడం కోసమని ఆ ఘోరాటవిలో నడుస్తూ తనని తాను తెలుసుకుంటూ సంసారానికి ఈవలి వడ్డుకు వచ్చేసేసారు. నాయనా రామ, నీవు కూడా ఈ సంసారం అనేటువంటి సముద్రము దాని యొక్క లోతుపాతులు తెలుసుకుంటూ జ్ఞానవంతుడివై ఈవల వడ్డీకి రా. అంతేకాని దూరంగా పారిపోయి సాధించేది ఏమీ లేదు. ప్రతి నిమిషము మరిష్యామి అంటే ఉపయోగం లేదు నాయన అంటూ వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చక్కటి జ్ఞానాన్ని చెప్పారు. దీంతో భగీరథోపాఖ్యాము, మంకోపాఖ్యానం అది క్లుప్తంగా చెప్పాను, అయిపోయింది. ఇంకా చివరి భాగమైనటువంటి విశ్రాంతి మీకు దానిని వచ్చే భాగంలో చెప్తాను. అందరూ కూడా యోగ వాసిష్టం పూర్తయిపోతోంది అని అర్థం చేసుకోండి. చివరి భాగంలో అందరూ కూడా చెప్పినటువంటి జ్ఞానవంతమైన కథలు విన్నారు. వారందరూ కూడా వారి మనసులో వారు ఏమేమి అనుకున్నారు, రామచంద్రమూర్తి ఏ విధంగా తృప్తి పొందారు, వశిష్ఠ మహర్షి చివరిగా ఏమన్నారు, ఈ గొప్ప జ్ఞానవంతమైన కథలన్నీ వినేటువంటి ఎంతమంది ఆ దశరథ మహారాజు ఆస్థానంలో ఉన్నటువంటి దేవ, గంధర్వ, కిన్నర, కింపురుష మహర్షులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఆనందపడ్డారు, విశ్వామిత్ర మహర్షి ఏ విధంగా తృప్తి చెందారు, ఇవన్నీ కూడా వచ్చే సంచికలో విందాము. అందరికీ ప్రణామం చేసుకుంటూ ముందు సంచికలోకి ప్రయాణం చేద్దాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.